హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సౌత్ ఫేసింగ్ రీసేల్ ఇండివిడ్యువల్స్ని చూస్తున్నాం. దీనికి హైలైట్ ఏంటంటే ఇది పెద్ద హౌస్, 200 గజాల సైట్లో ఉంది అండ్ ఇది ఇళ్ల మధ్యలో ఉంది. దీనికి గోదావరి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇలా అనమాట. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే గోదావరి వాటర్ ఉంది, రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది, ఆల్రెడీ అన్నీ కూడా హౌసెస్ ఉంటాయి. సో ఇదంతా కూడా పెద్ద రోడ్డే, సీసీ రోడ్డు కూడా ఉంది, కొంచెం అటు ఇటు కూడా పెద్ద రోడ్డు వస్తుంది అనమాట. సో క్లియర్గా అర్థమైంది కదా. దక్షిణ ఫేసింగ్ ఇది రీసేల్ హౌస్, 10 years పైన అవుతుంది అనమాట, 10 సంవత్సరాల పైన అవుతుంది. సౌత్ ఫేసింగ్ 2 BHK హౌస్, 200 గజాలు కట్టారనమాట. సో క్లియర్గా చూడండి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు. మెయిన్ ఏంటంటే బడ్జెట్లో ఉంది. ఇప్పుడు ఇదే హౌస్ కొంతమూరులో 200 గజాల్లో హౌస్ అంటే కనుక అరౌండ్ మీకు 65 to 70+ ఉంటుంది సౌత్ అయితే కనుక. సో ఇది కొంచెం బడ్జెట్లో వస్తుంది, కొంచెం ఓల్డ్ కాబట్టి 10 years ప్లస్ అవుతుంది కాబట్టి హౌస్ పరంగా బాగుంది, ఎటువంటి పెట్టుబడి లేదు. క్లియర్గా చూడండి. అంటే అంతా లోపలికి వచ్చిన తర్వాత మనకి అంతా కూడా ఎల్ షేప్ వస్తుంది. పార్కింగ్ ఏరియా అంతా కూడా 13x13.6 ఉంది, 13x13.5 ఉంది సైజు. సో మొత్తం అంతా కూడా అవుట్ సైడ్ టైల్స్ ఉన్నాయి, ఇన్సైడ్ కూడా టైల్స్ వచ్చినాయి. మొత్తం అంతా కూడా రెడీ టు ఆక్యుపై పొజిషన్లో ఉంది. సో అంతా రెనోవేట్ చేయించి కలర్స్ అవి ఎంచేస్తుంది. సో మీకైతే పెట్టుబడి ఏం లేదు, విత్ కబోర్డ్స్తో పాటు కూడా ఉంది ఇది, విత్ కబోర్డ్స్. సో స్టెప్స్ పైన కూడా వర్షం నీళ్ళు రాకుండా టాప్ ఉంది, పైన రేకులతో వేసిన షెడ్ ఉంది. అండ్ ఇది ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ 2.7 feet ఉంది, 2 అడుగులు 7 అంగుళాలు వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హౌస్కి మొత్తం సేఫ్టీ గ్రిల్ ఉంది చూడండి. సో అవుటర్స్ ఎవరు లోపలికి రాకుండా, బయట వాళ్ళకి థెఫ్ట్ అది జరగకుండా మనకు ఉండేటట్లు సెక్యూర్గా సేఫ్టీ గ్రిల్ ఇచ్చారు మొత్తం అంతా కూడా చుట్టూరు. అండ్ ఇది అంతా కూడా సిట్ అవుట్ ఏరియా. సో పార్కింగ్ సెపరేట్, ఇది సిట్ అవుట్ ఏరియా. 7/9.3 ఏడియంటు 9 అడుగులు 3 అంగుళాలు ఉంది. ఇది ఓన్లీ ఈ సెక్షన్ మాత్రమే. సో మెయిన్ డోర్ దగ్గర వాల్కి కూడా టైల్స్ ఉన్నాయి. ఇది కొంతమూరులో ఉందన్నమాట ప్రాపర్టీ, కొంతమూరులో ఉంది. రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు సంతోష్ నగర్ ఏరియాలోకి వస్తుంది. అన్నీ కూడా హౌసెసే, వాటర్ కూడా వస్తుంది, గోదావరి వాటర్. సో మెయిన్ డోర్ తీసుకుని లోపలికి రాగానే స్ట్రైట్గా అంతా కూడా హాలు. డైనింగ్ ఏంటంటే సెపరేట్ చేయలేదు. సో డైనింగ్ అనేది మనం కావాలంటే తర్వాత వుడ్తో కానీ లేదంటే ఏదైనా వాల్ కానీ పార్టీషన్ చేసుకోవచ్చు. చివరి వరకు కూడా హాల్ కమ్ డైనింగ్. ఇది 8.7/35.6, 8 అడుగుల 7 అంగుళాలు వెడల్పు ఉంది హాలు. స్ట్రైట్గా 35.6, 35 అడుగులు 6 అంగుళాలు వచ్చిందనమాట. కావాలంటే మీరు అక్కడ కొంచెం పార్టీషన్ చేసుకుంటే డైనింగ్ సెపరేట్ అవుతుంది, హాల్ సెపరేట్ అవుతుంది. ఇన్సైడ్ అంతా కూడా ఫ్లోరింగ్ టైల్స్ ఉన్నాయి. మొత్తం కలర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం నీట్గానే చేంజ్ చేసి ఉంటుంది. వర్క్ ఏం పెండింగ్ ఏం లేదు. అండ్ కబోర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజు 10.6/13, 10.5x13 అడుగులు ఉంది. సో స్టోరేజ్ పర్పస్ మీద మనం మొత్తం చూడండి, మొత్తం కబోర్డ్స్ ఉన్నాయి చూడండి అటువైపు. సో స్పేషియస్గా ఉందన్నమాట బెడ్రూమ్స్. టాప్లో అంతా కూడా ఫాల్ సీలింగ్ ఉంది విత్ సీలింగ్ లైట్స్. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ 4.6/6, 4.5x6 ఉంది. వెస్ట్రన్ టాయిలెట్ ఉంది, గేజర్ ప్రొవిజను, షవర్ పాయింట్ అన్నీ ఉన్నాయి. సో ఇది వచ్చేసి రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు సంతోష్ నగర్ ఏరియాలో ఉంది. సౌత్ ఫేసింగ్ 2 BHK రీసేల్ హౌస్. అండ్ ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ 10.6/11.3, 10.5x11 అడుగులు 3 అంగుళాలు వచ్చింది. దీంట్లో కూడా కబోర్డ్ వర్క్ చేంజ్ చేసి ఉంది. చూడండి మొత్తం కబోర్డ్ వర్క్ ఉంది అటు కూడా. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో స్పేషియస్గానే ఉన్నది ఇది కూడా, ఇది కూడా స్పేషియస్గానే ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ పైన మనకి డోర్స్ ఇచ్చారు కదా, అది స్టోరేజ్ అనమాట. అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ 4x6, 4x6. ఇది కూడా వెస్టర్నే. ఇది కన్స్ట్రక్షన్ చేసి 10 సంవత్సరాల పైన అవుతుంది, 2013 ఆ టైంలో అనమాట. సో 10+ years పైన అవుతుంది కన్స్ట్రక్షన్ చేసి. సో రేట్ వైజ్ అయితే రీజనబుల్గా ఉంది. రేట్ చెప్తాను, వెయిట్ చేయండి.
అంటే ఇదంతా కూడా డైనింగ్ లాగా అనుకోవచ్చు మనం, లేదా అక్కడ డోర్ ఉంది కదా అక్కడ మనం పార్టీషన్ చేసుకుంటే బ్యాక్ సైడ్కి డైనింగ్ వెళ్తుంది కిచెన్ దగ్గరికి. ఇదంతా కూడా హాల్లో ఉంటుంది. సో హాల్ కమ్ డైనింగ్ కాబట్టి ఎక్కువ సైజ్ వస్తుంది. అంటే ఇదంతా కూడా కిచెన్. 7.9 by 10.2, 7 అడుగుల 9 అంగుళాల వెడల్పు, పొడవు 10 అడుగుల 2 అంగుళాలు ఉంది. మొత్తం అంతా కూడా చేంజెస్ ఉంది చూడండి, గ్రానైట్ ప్లాట్ఫామ్తో, వుడ్ డోర్స్తో. అంటే ఇది నార్త్ వైపు డోరు, ఉత్తర వైపుకి. యూటిలిటీ హైలైట్ ఉంటుంది, చాలా స్పేస్గా ఉంటుంది యూటిలిటీ. 13 by 24, 13x24 అడుగులు ఉంది చూడండి యూటిలిటీ. బ్యాక్ సైడ్ మనం కూర్చున్నా సరే చెట్లు అవి ఉండి బాగా ప్లెజెంట్గా ఉంటుంది బ్యాక్ సైడ్. దీనికి సెపరేట్గా బోర్వెల్ ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే ఇది కామన్ బాత్రూమ్. 4x5.6 ఉంది, 4x5.5. ఇది కూడా వెస్టర్నే. సో మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వెస్టర్న్, ఇప్పుడు అందరూ ఎక్కువ వెస్టర్న్ వాడుతున్నారు కాబట్టి వెస్టర్న్ ఇది కూడా. సో స్పేస్ ఎక్కువ ఉంది చూడండి, మొత్తం అంతా కూడా బ్యాక్ సైడ్ స్పేస్ ఎక్కువ ఉంది. సో ఇది వెస్ట్ సైడ్ అనమాట, 1.9 feet ఉంది. సో సెపరేట్గా బోర్వెల్ అది ఉందన్నమాట, మోటరు అన్నీ రన్నింగ్లో ఉన్న హౌస్. 10+ years కాబట్టి అంతా రన్నింగ్లో ఉన్న హౌసే, రెడీ టు ఆక్యుపై. ఎవరికైనా సౌత్ ఫేసింగ్ సెట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి. మంచి హౌస్ ఇది, పెద్ద ఇల్లు, సైట్ పెద్దదన్నమాట. అండ్ సౌత్ ఫేసింగ్ సెంటిమెంట్ లేకపోతే మరీ మంచిది. బడ్జెట్లో పెద్ద ఇల్లు వచ్చినట్టే మీకు ఇళ్ళ మధ్యలో. ప్రాపర్టీ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇది యాడ్ నెంబర్ 0393, 393 యాడ్ నెంబరు. రీసేల్ ఇండివిజువల్ హౌస్, రెడీ టు ఆక్యుపై పొజిషన్లో ఉంది. సౌత్ ఫేసింగ్, 200 గజాలు, 4.1 సెంట్లు ఉంది, 4 సెంట్ల పైన ఉంది. సైట్ కొలతలు 25x72, 2 bedrooms, 3 bathrooms, హాల్ కమ్ డైనింగ్, కిచెన్, యూటిలిటీ, సీట్అవుట్ అన్నీ ఉన్నాయి. లొకేషన్ కొంతమూరు, సంతోష్ నగరు. ప్రైస్ 52 lakhs, స్లైట్లీ నెగోషియబుల్. 52 లక్షలు, స్లైట్లీ కొంచెమే తగ్గుతుంది, బాగా తగ్గదు. ప్రజెంట్ 200 గజాల్లో కట్టిన బిల్డింగ్ ఏంటంటే 70 lakhs పైన ఉంది ఈ ఏరియాలో అయితే. సో అందువల్ల 52 లక్షలు, 10 years ప్లస్ కాబట్టి. అంతా కూడా పైన స్లాబ్ ఏరియా. ఇది 1100 square feet వచ్చింది, 1100 SFT వచ్చింది స్లాబ్ ఏరియా. సో పైన కావాలంటే ఇంకో 2 floors వేసుకోవచ్చు. జనరల్గా ఫ్లోర్ వేసుకుని పైన పెంట్ హౌస్ వేసుకుంటారు రెంటల్ పర్పస్ అయితే. సో క్లియర్గా అర్థమైంది కదా, 52 లక్షలు ఇది. 52 lakhs, స్లైట్లీ నెగోషియబుల్ ఉంది, బాగా వేరియేషన్ అయితే ఉండదు. పెట్టడమే కొంచెం 52 lakhs పెట్టాం కాబట్టి. వర్షం నీళ్లు రాకుండా లోపలికి పైన టాప్లో కూడా స్టెప్స్ పైన రేకులు ఉన్నాయి. అండ్ ఈ ప్రాపర్టీ నుండి కొంతమూరు మెయిన్ రోడ్డు 800 meters ఉంది, 800 meterలు ఉంది. కొంతమూరు స్టేట్ బ్యాంక్ అండ్ మనీస్ ఫంక్షన్ హాల్ 1 km ఉంది. డిమార్ట్ అండ్ క్వారీ మార్కెట్ 1.5 km ఉంది. కొంతమూరు హైవే NH16 జంక్షన్ 2.3 km ఉంది. క్యాష్ ఎమర్జెన్సీ హాస్పిటల్ 2.8 km ఉంది. గోదావరి 4th bridge 2.8 km ఉంది. తిరుమల స్కూల్ 3.8 ఉంది. లాలా చెరువు సెంటర్ 3.9, లారియల్ గ్లోబల్ హై స్కూల్ గాడాల 4.6 km, రాజమండ్రి RTC కాంప్లెక్స్ 6.4 km, రాజమండ్రి రైల్వే స్టేషన్ 8.1 km, రాజమండ్రి ఎయిర్పోర్ట్ 8.2 km. సో మన ఏదైనా రోడ్ నుంచి 1 kilometer లోపు ఉంది. నచ్చితే కనుక కాంటాక్ట్ చేయండి. దక్షిణ ఫేసింగ్ ఇది, 200 గజాలు, రీసేల్ హౌస్, 10+ years అవుతుంది. కాస్ట్ వచ్చి 52 లక్షలు, 52 lakhs, స్లైట్లీ నెగోషియబుల్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, సౌత్ ఫేసింగ్ మాకు నప్పుతుంది, లేదా ఫేసింగ్ సెంటిమెంట్ లేని వారికి అయితే మరీ మంచిది. బడ్జెట్లో పెద్ద ఇల్లు, ఇళ్ళ మధ్యలో వచ్చినట్టే గోదావరి వాటర్ ఇవి ఉన్నాయి కాబట్టి మీరైతే తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు. 52 లక్షలు, పెద్దగా అయితే తగ్గదు, మరీ చెప్తున్నా, బాగా తగ్గదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ VIP Properties Online. డూ సబ్స్క్రైబ్.